సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్ లో మార్చి 20న ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారిచే గొప్ప ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. బంగారం ధరలు ప్రస్తుతం బగ్గుమంటున్నాయి. క్రమంగా పెరుగుతూ 67,000 కూడా టచ్ అయ్యేటువంటి వరకు పెరుగుతున్నాయి. ప్రస్తుతం 66,700, 800 వరకు కూడా బంగారం తులం ప్రస్తుతానికి కొనసాగుతుంది. ఎందుకు ఇంత భారీగా పెరుగుతుంది? ఇంకొద్ది రోజుల్లోనే 70,000 కూడా టచ్ అవుతుంది అనేటువంటి కొంచెం అంచనాలు కూడా చెప్తున్నారు. సో దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. ఎందుకు పెరుగుతున్నాయి, ఇంకా ఎన్ని రోజుల్లో ఎంత పెరుగుతాయి, ఇలా పెరగడానికి గల కారణాలు ఏంటి అనేటువంటి విషయాలు కూడా తెలుసుకుందాం. మనతో పాటు తెలంగాణ విశ్వబ్రహ్మణ ప్రధాన కార్యదర్శి దుబ్బాక కిషన్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడి ఎందుకు పెరుగుతున్నాయి, ఇంకా పెరుగుతాయా, తగ్గుతాయా, భవిష్యత్తులో ఏ రకంగా ఉంటాయి గోల్డ్ రేట్స్ అనేటివి మనం మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, ఎందుకు సార్ ఇప్పుడు 68,000 వరకు గోల్డ్ రేట్స్ వచ్చినాయి. షార్ట్ టర్మ్లోనే ఇంతవరకు ఎందుకు పెరుగుతున్నాయి? ఇంకా రేపొద్దున భవిష్యత్తులో ఏ రకంగా ఉంటుంది గోల్డ్ రేట్స్? తగ్గే సూచనలు ఏం లేవు. నేను లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను 72,000 వరకు ఈ 10-15 డేస్లో వస్తుందని. ఆల్రెడీ ఈరోజు 67,000లో ఉంది. ఇది పెరగడానికి కారణము ఒకటి ఏంటంటే ఇంటర్నేషనల్గా డాలర్ స్టేబుల్గా లేదు, ఇంట్రెస్ట్ రేట్స్ స్టేబుల్గా లేవు, ఇంకా కూడా ఉక్రెయిన్ వార్ సర్దుమనగలేదు, ఇజ్రాయెల్ హమాస్ది కూడా ఇంకా తగ్గలేదు. ఇప్పుడు రంజాన్ సీజన్లో కొంచెం రిచ్ పీపుల్ కూడా గోల్డ్ కొంటారు కాబట్టి కూడా రేట్ పెరిగే ఛాన్సెస్. ఇప్పుడు పెళ్లి సీజన్లు కూడా చాలా ఎక్కువ కనబడుతున్నాయి. ఈ మంత్లో, మార్చిలో, ఏప్రిల్ కూడా ఉన్నట్టున్నాయి. అంతే, దీని ఎఫెక్ట్ కూడా ఉందంటారా? ఏప్రిలే లాస్ట్, ఈ తర్వాత లేవు పెళ్ళిళ్ళు. ఇంకా 6 నెలల వరకు లేవు పెళ్ళిళ్ళు. ఆ తర్వాత తగ్గే అవకాశం ఉందా? అస్సలే లేదు. దానికి పెళ్ళిళ్ళకు గోల్డ్కు సంబంధం లేదు. ఇంటర్నేషనల్ గోల్డ్ మార్కెట్ అంతా కూడా డాలర్ మీద, ఆయిల్ మీద ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు ప్రత్యేకంగా అయితే ఇప్పుడు వార్లు నడుస్తున్నాయి కాబట్టి దానిలో కూడా స్టేబుల్గా లేదు కాబట్టి కంపల్సరీ రేట్ పెరుగుతుంది. ఇంకా పెరిగే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకు సార్? ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగినప్పుడు మొదట్లో ఆయిల్ ఎఫెక్ట్ కూడా మనకు పడింది, కొంత రేట్లు పెరిగాయి. తర్వాత మరలా మన దేశ ప్రభుత్వం అలర్ట్ అయింది, తగ్గించే ప్రయత్నం చేసి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. సో గోల్డ్ కూడా ఆ యుద్ధాల వల్లే ప్రభావం ఉంటే ఎందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయట్లేదు? ఆ రకంగా చేస్తే ఏమైనా తగ్గుతుందా? ప్రత్యామ్నాయం ఏముంటుందంటే గోల్డ్ మన దగ్గర ఉండే రిజర్వ్స్ను మనం కాపాడుకోవాలి. ఏ దేశమైనా కానీ వాళ్ళ రిజర్వ్స్ ఎప్పుడు వాడుకుంటామంటే, ఇప్పుడు ఏదైనా దేశంతో మనకు ఆపత్తు ఉన్నప్పుడు మనం జెట్ విమానాలను, అమ్యునేషన్ కొనుక్కోవడానికి మనకు డాలర్ కావాల్సి వస్తుంది, లేకపోతే గోల్డ్ కావాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ గోల్డ్ను ఎక్స్చేంజ్గా ఇచ్చి మనము ఆ అమ్యునేషన్ కొనుక్కోవాల్సి వస్తుంది అనమాట. సో కాబట్టి ఇప్పట్లో తగ్గే సూచనలు లేవు. ఇది మెల్లగా వెళ్ళి ఇప్పుడు ఏడాది అవుతుందో 6 నెలలు అవుతుందో ₹1,00,000 కూర్చుంటుంది. సో దీని మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇది కరెక్ట్ టైమేనా, లేకుంటే ఇంకొద్ది రోజులు చూసి ఎవరు ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారు ఇన్వెస్టర్లకి? ఏమన్నా లేదు, ఇప్పుడే చేయాలి. నేను లాస్ట్ టైం 65,000 అప్పుడు కూడా చెప్పాను, ఇమీడియట్గా డెసిషన్ తీసేసుకోండి అని. ఇప్పుడైనా కానీ తీసుకోండి, ఇది తగ్గే సూచన లేదు. మీరు మాత్రం ఎక్కడ అప్పు చేసి అలాంటి బ్యాంక్ లోన్ తీసుకొని మాత్రం వద్దు. మీ దగ్గర నిల్వ డబ్బులు ఉంటేనే, స్పేర్గా డబ్బులు ఉంటేనే గోల్డ్ కొనుక్కోవాలా. దాన్ని మన ఇంటి ప్రయోజనాల గురించి వాడుకోవాలా. ఎప్పుడైనా కానీ గోల్డ్ మళ్ళీ ఎక్స్చేంజ్ చేస్తే 1%, 0.5%లో మీకు మళ్ళీ ప్యూర్ గోల్డ్కు ఫుల్ రేట్ వచ్చేస్తుంది. కాబట్టి మీరు గోల్డ్ను వస్తువు రూపంగా మార్చకుండా అలాగే ఉంచుకుంటే మీకు. ఇంకొకటి సార్, నిత్యావసర వస్తువులు కానీ ఇతర వస్తువులకు సంబంధించి కానీ పెట్రోల్ కూడా కేంద్ర ప్రభుత్వం అప్పుడప్పుడు పెరిగితే మొన్న రీసెంట్గా తగ్గించినట్టుంది. ఇలా తగ్గించేటువంటి ప్రత్యామ్నాయాలు కేంద్ర ప్రభుత్వం చేస్తుంటుంది. కానీ బంగారానికి సంబంధించి ప్రభుత్వాలు కూడా ఏం చేయలేని పరిస్థితి, అంతర్జాతీయ మార్కెట్తోనే ముడిపడి కంపల్సరీ ఉంటాయా? వీరు చొరవ తీసుకున్నా కూడా అవి తగ్గేటువంటి అవకాశం లేదు. అది గవర్నమెంట్ ఇంటర్ఫియర్ ఎందుకు కాదంటే, ఇది ఎసెన్షియల్ కమాడిటీ కాదు. ఇది అలంకారప్రాయమైన వస్తువు. ఇది డబ్బున్న వాళ్ళ దగ్గరే ఎక్కువ గోల్డ్ ఉంటుంది కాబట్టి, వాళ్ళ ప్రయోజనాలే ఎక్కువ ఉంటుంది కాబట్టి గోల్డ్లో విషయంలో గవర్నమెంట్ ఇంటర్ఫియర్ కాదు, ఎప్పటికి కాదు. కాకపోతే ట్యాక్స్ స్ట్రక్చర్ ఏమైనా కొంచెం ఎక్కువ చేస్తుంది. మీ ఇంట్లో ఇంతకంటే ఎక్కువ గోల్డ్ ఉండొద్దు అనే కండిషన్స్ ఏమైనా తీసుకొస్తుంది, కానీ మనకు ఫేవర్స్ అయితే ఏం చేయదు. మొన్న వరుసగా పెరుగుతున్నటువంటి క్రమంలో మొన్న ఒక 2-3 రోజుల క్రితం గోల్డ్ రేట్ ఒక్క రోజు స్తంభించినట్టు కనిపించింది, ఒక్కరోజు ఆగినట్టు కనిపించింది. దానికి గల ప్రభావాలు ఏమంటే? అది కొంచెం డిమాండ్ లేకపోతే కూడా వస్తుంది. విపరీత పరిణామాలు అంటే 2-3 దేశాలు వాళ్ళ గోల్డ్ నిల్వలను మార్కెట్లోకి వదిలేస్తే రేట్ పడిపోతుంది. ఎవ్వరూ చేయడం లేదు, ఏ కంట్రీ కూడా చేయట్లేదు. ఇప్పుడు స్విట్జర్లాండ్ దేశం కానీ, అమెరికా కానీ, జర్మనీ కానీ,
రష్యా కానీ వాళ్ళ దగ్గర ఉండే గోల్డ్ రిజర్వ్స్ను ఓపెన్ మార్కెట్కు రిలీజ్ చేస్తే మాత్రం గోల్డ్ రేట్ పడిపోతుంది. గత 5 ఏళ్ల నుంచి కూడా ఏ గవర్నమెంట్ కూడా గవర్నమెంట్ కూడా అలాంటి పని చేయలేదు. కాబట్టి ఇప్పట్లో ఆ ప్రమాదం కూడా ఏం లేదు, తగ్గే ఛాన్స్ కూడా ఏమీ ఇవ్వట్లేదు ఎవరు కూడా. ఇప్పుడు గోల్డ్ మైన్స్ ఉంటాయి కదా సార్, ఇప్పుడు మన దేశం కూడా చాలా ప్లేస్లో ఉన్నాయని చెప్తుంటారు. బట్ అలాంటి మైన్స్ని వెలికి తీసి దాంట్లో నుంచి మనమే ప్యూరిఫై చేసుకుంటే ఈ రేట్లను కొంత కంట్రోల్లో పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుందంటారా? గోల్డ్ తీయడానికి ప్రాసెస్ కాస్ట్లింగ్ చాలా ఎక్కువ ఉంది అనమాట. లేబర్ కాస్ట్, ప్రాసెస్ కాస్ట్ చాలా ఎక్కువ. ఇక్కడ దొరికే గోల్డ్లో పౌడర్ ఫామ్లో ఉంటుంది, అది కలెక్ట్ చేయడానికి దాన్ని ప్రాసెస్ చేయడానికి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే వేరే దేశాల్లో గనుల్లాగా ఉంటాయి కాబట్టి దాంట్లో నష్టం లేదు. ఈ పౌడర్ ఫామ్లో ఉంటే మాత్రం కొంచెం గోల్డ్ మైన్స్లో నుంచి తీసిన దాన్ని మనం మళ్ళా చాలా ప్రాసెస్ చేయాల్సి వస్తుంది. ఆ ప్రాసెస్లోనే మన సినిమా కూడా వచ్చింది KGF మైన్స్ గోల్డ్ కూడా దానికి సంబంధించారట. లెబోరియస్ వర్క్. సో ఎన్ని రోజులలో 70,000 టచ్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? 2-3 రోజులు కూడా కావచ్చు, అంతే, అంత షార్ట్ టర్మ్లో 1 వీక్, మ్యాక్సిమం 1 వీక్లో కూడా కావచ్చు. ఇప్పుడు తీసుకోవడం ఉత్తమమైన డెసిషన్, డబ్బులు ఉంటే. సో ఇది మార్కెట్ మీద ఎంత ప్రభావం చూపిస్తుంది సార్? గోల్డ్ రేట్ పెరగడం, తగ్గడం, సెన్సెక్స్, నిఫ్టీ ఇట్లాంటి వాటిపైన, షేర్ మార్కెట్ పైన కొద్దిగానే ఉంటుంది. పాజిటివ్లో ఉంటుందా, నెగిటివ్లో ఉంటుందా? షేర్ మార్కెట్ డౌన్లో ఉంటుంది. షేర్ మార్కెట్ అప్ ఉన్నప్పుడు గోల్డ్ రేట్ తగ్గుతుంది. షేర్లో ఉన్న వాళ్ళు కొంతమంది గోల్డ్ కొనడానికి అక్కడ షేర్స్ తీసేసి గోల్డ్కి వస్తారు కాబట్టి అప్పుడు షేర్ మార్కెట్ డౌన్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు గోల్డ్ అమ్మేసి మళ్ళీ షేర్లోకి వెళ్తే అది పెరుగుతుంది. సో ఇప్పుడు ఈ షేర్ మార్కెట్లో 100% గ్యారంటీగా ఉండేటువంటి ఇన్వెస్ట్ చేసేటువంటి ఏమైనా వస్తువు ఉందంటే అది ఒక గోల్డ్ అని చెప్పి. ఓన్లీ గోల్డ్ అండి. ఇది ఎప్పటికైనా సేఫ్ అంటారు? ఎప్పటికైనా సేఫే. రాత్రి 12 గంటలకు కూడా మనం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. నీ డబ్బులు నీ బ్యాంక్లో ఉంటే కూడా ATM నుంచి 50,000 కంటే ఎక్కువ తీయలేవు. ఓన్లీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయొచ్చు. బట్ హాస్పిటల్ అథారిటీస్ ఇప్పుడే 5 లక్షలు కట్ట ఉంటే మాత్రం మనకు ఈ గోల్డే దిక్కు. ఇంకొకటి సార్, ఇప్పుడు మనకు ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ 66,700 రూపాయలు తులం అనేటువంటి ఒక మార్కెట్లో మనకు ఒక రేట్ ఉందని చెప్పేసి అనౌన్స్మెంట్ వస్తుంటుంది. బట్ మార్కెట్లో షాపులకు వెళ్ళిన తర్వాత ఆ రేట్లో కొన్ని మార్పు చేర్పులు ఉంటాయి. అంటే వాళ్ళు చేసినటువంటి పనికా లేకుంటే అక్కడ ఉన్నటువంటి కంపెనీ, ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క రేట్లు కూడా మెన్షన్ చేస్తూ ఉంటుంది. సో దీంట్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటంటారు? ఇంపోర్టెడ్ బ్యాంక్ మెటల్ మాత్రం ఇప్పుడు నేను చెప్పిన రేటు, మిగతా అన్నీ కూడా లోకల్ బిస్కెట్స్ తయారు చేస్తే లోకల్ ప్యూరిఫై గోల్డ్ అవన్నీ కూడా 2 to 5% డిఫరెన్స్ ఉంటాయి. రేట్స్ తక్కువ ఉంటాయి. నేను ఇప్పటికి చెప్పేది బ్యాంక్ మెటల్. మనం MMTCలో డబ్బులు కడితే మనకు వచ్చే ఇంపోర్టెడ్ బిస్కెట్ రేటు నేను చెప్పింది, దానికే ఫుల్ వాల్యూ వస్తుంది. మరి వస్తువులైనా కూడా 8% కాపర్ యాడ్ చేసేస్తారు కాబట్టి అది కూడా మీకు 2%, 3% నష్టం వస్తుంది. కాబట్టి రేట్లు డిఫరెన్స్ ఉంటాయంటే ఆ గోల్డ్ అడిగితే ఎవరు దానికంటే తక్కువకి ఇవ్వరు. ఇప్పుడు మార్కెట్ రేట్ కంటే ఎక్కువనే ఇస్తారు కానీ తక్కువకి ఇవ్వరు. సో ఇది అంతటా అన్ని దేశాల్లో కూడా ఇట్లా ఉంటుంది సార్? అన్ని దేశాలంటే మన దేశంలో ఇప్పుడు ఇది దుబాయ్ లాంటి కంట్రీస్లో ట్యాక్స్లు లేవు. మనకు వాళ్లకు ఒక 8 నుంచి 10,000 రూపాయలు డిఫరెన్స్ ఉంటుంది. మనకి ఇప్పుడు 67,000 ఉంది కదండి, ఇప్పుడు వాళ్ళకు 60,000, సుమారు 58,000-60,000 ప్రాంతంలో ఉంటుంది. అందుకే అక్కడి నుంచి స్మగ్లింగ్ ఎక్కువ అవుతుంది. సో ఇప్పుడు 68 మీరు ఇప్పుడు తొందరలోనే 70 కూడా దాటుతుందంటారు. ఇలా క్రమంగా 1 లాక్ కూడా పోతే మన దేశంలో ఉన్నటువంటి సామాన్యులకి గోల్డ్ అనేది అందరి ద్రాక్షగానే మిగిలేటువంటి అవకాశం లేదంటారు? అంతేనండి. ఇప్పుడు లాస్ట్ టైం మనం 50,000 ఉన్నప్పుడు 1,00,000కి 2 తులాలు కొనుక్కుంటే ఫ్యూచర్లో 1,00,000కి 1 తులాలు కొనుక్కుంటాం. అన్ని రేట్లు పెరుగుతున్నాయి, గోల్డ్ పెరుగుతుంది. కానీ గోల్డ్ స్టేబుల్గా పెరుగుతుంటుంది, ఎప్పుడు తగ్గిన సూచనలు ఉండవు. 10,000 రూపాయలు ఎక్స్ట్రా పెరిగితే 2,000, 1,000 రూపాయలు తగ్గుతుంది, కానీ 10,000 మాత్రం మళ్ళీ డౌన్ రాదు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా గోల్డ్ రేట్ పెరిగింది. రైట్ సార్. సో మొత్తానికి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో విపరీతంగా గోల్డ్ రేట్లు అయితే పెరిగిపోతున్నాయి. భవిష్యత్తులో ఇంకా 70,000 కూడా రీచ్ అయ్యేటువంటి అవకాశం తొందరలోనే ఉందంటూ కూడా చెప్తున్నారు. అదే రకంగా ఇంకా క్రమంగానే పెరుగుతూ ఉంటుంది. ఇన్వెస్ట్ చేయాలనుకున్నా కూడా ఇది ఒక మంచి ఆప్షన్ అంటూ కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.